యూడైస్ ప్లస్లో కామన్గా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాం. అది ఏమిటో ఒకసారి చూద్దాం. టీచర్ మాడ్యూల్లో ఈ మిస్టేక్ అనేది ఉంటుంది కామన్గా. సో ఈ మిస్టేక్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఏ మిస్టేక్ అనేది ఒకసారి చూద్దాం. ఇందులో టీచర్ మాడ్యూల్ లాగిన్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ టీచింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గో అని ఉంది. సో ఆ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, కంప్లీటెడ్ అలాగే ఇన్కంప్లీట్ మనకు కనిపిస్తుంది. అంటే టీచర్ ప్రొఫైల్ మ్యాక్సిమం అందరూ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాము. కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ 5 ఉంది. సో ఇక్కడ టోటల్ 5 ఏదైతే ఉందో ఈ 5 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ కూడా టీచర్ ప్రొఫైల్ అందరూ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్డేట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాం. అది ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్లో చూసారా, టైప్ ఆఫ్ టీచర్ 3 టీచర్ అని ఉంది. సో మనకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం టైప్ ఆఫ్ టీచర్లో ఖచ్చితంగా 3 టీచర్ అనేది తీసుకోకూడదు. ఎందుకు అంటే ఎస్జిటి టీచర్ ఖచ్చితంగా ఎస్జిటి తీసుకోవాలి. సో అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఏ క్యాడర్ అయితే ఉందో ఆ క్యాడర్ని ఎంచుకోవాలి. ఇక్కడ అప్డేట్లో వెళ్ళినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒకసారి దీన్ని ఇందులో మనకు ఏదైతే మనం పొరపాటుగా టైప్ ఆఫ్ టీచర్ దగ్గర ఏదైతే మనం టీచర్ ఎంటర్ చేసామో దానిని ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో 3.2.13 టైప్ ఆఫ్ టీచర్లో టీచర్ను మనం సెలెక్ట్ చేయకూడదు. సో ఆ టీచర్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. హెడ్ టీచర్, యాక్టింగ్ హెడ్ టీచర్, టీచర్, పారా టీచర్, ప్రిన్సిపల్. సో ఇలా అన్నీ ఉన్నాయి. దీన్ని కానీ ఎలా మనం స్క్రోల్ చేసినట్లయితే 10th grade 1 హెచ్ఎం ప్రిన్సిపల్, సో 12th ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే 13, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అయితే 14, బయో సైన్స్ అసిస్టెంట్ అయితే 15, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయితే 16 ఇలా ఉంటుంది. ఇందులో మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇక్కడ 28లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఆర్ టీజీటీ ఉంది. ఎస్జిటి టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీనిని మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే 28 సెకండరీ గ్రేడ్ టీచర్ను మాత్రమే చూస్ చేయాలి. సో మనకి ఇలా టోటల్గా స్క్రోల్ చేస్తే 62 మనకు ఉన్నాయి. సో ఇందులో మనం ఖచ్చితంగా ఈ సెకండరీ గ్రేడ్ టీచర్ను మాత్రమే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని కింద అప్డేట్ పైన క్లిక్ చేయాలి. మరలా మనకు అప్డేట్ మరలా కనిపిస్తుంది. సో మరలా అప్డేట్ అనేది కిందని అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మనకు ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మరొకసారి చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే జూమ్ చేస్తే టైప్ ఆఫ్ టీచర్ దగ్గర టీచర్ అనే ఒకవేళ ఉన్నట్లయితే దానిని మార్చుకోండి. సెకండరీ గ్రేడ్ టీచర్ 28 అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని తీసుకొని అప్డేట్ చేయాలి. మరలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇలాగా ఖచ్చితంగా అందరికీ కూడా అందరూ ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ.